Shaheen. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State Intermediate First Year 1A Chapter number 1 Functions Exercise 1A లో second Roman లో first problem. Okay, see beta. ఫంక్షన్ ఏ అనే సెట్ ఎలా డిఫైన్ చేశారు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఇన్ బిట్వీన్ -1 and 1. f of x equal to x square, g of x equal to x cube. Which of the following are surjections? First one, f is mapping from a to a, g is mapping from a to a. Okay, first one చూద్దాం. ఏ అనే సెట్ ఎలా డిఫైన్ చేశారమ్మా ఎక్స్ సచ్ దట్ -1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. కరెక్టా? ఎస్. అంటే దీని మీనింగ్ ఏంటి? ఎక్స్ ఏ అనే సెట్ ఎలా ఉంది? -1 0 1 అని. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ స్క్వేర్ లాగా డిఫైన్ చేశారు. ఇదొకటి. నెక్స్ట్ ఏ ఎక్స్ సచ్ దట్ -1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, ఏ ఈక్వల్ టు -1 0 1, జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ అని. ఇది సెకండ్ వన్, ఇది ఫస్ట్ వన్. కరెక్టా? ఇవి సజెషన్సా అని అడుగుతున్నారు. ఫాలోయింగ్ ఆర్ సజెషన్స్ చూద్దాం. ఏ టు ఏ కదా ఎఫ్ అనే ఫంక్షన్ మ్యాప్ అయ్యిండేది. ఏలో -1 1 1 -1 0 -1 0 1 -1 0 1. కరెక్ట్మా? ఎస్. ఎఫ్ ఆఫ్ -1 పెడతాను ఫస్ట్. ఫంక్షన్ -1 హోల్ స్క్వేర్ అంటే 1 అవుతుంది. ఎఫ్ ఆఫ్ 0 స్క్వేర్ అంటే 0. ఎఫ్ ఆఫ్ 1 స్క్వేర్ 1. చూడన్నా, ఇక్కడ ఎక్స్ -1 స్క్వేర్ చేసింటే 1 వచ్చింది, 0కి 0, 1కి కూడా 1 వచ్చింది. మరి ఇది సర్జెక్షన్ అవుతుందా? సర్జెక్షన్ డెఫినేషన్ ఏంటి? మనకి ఇక్కడ -1 అనే దానికి ప్రీ ఇమేజ్ లేదు. సో అందుకనేసి సర్జెక్షన్ డెఫినేషన్ ప్రకారము ఇది సాటిస్ఫై అవ్వలేదు. కాబట్టి ఎక్స్ అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్, x belongs to a, f is mapping from a to a is not a surjection. ఓకే, ఇప్పుడు ఇది చూద్దాం. g కూడా a నుంచి aకి మ్యాప్ అయి ఉంది. g ఫంక్షన్ -1 0 1 -1 0 1, g ఆఫ్ -1 ఈక్వల్ టు -1 హోల్ క్యూబ్ -1 వస్తుంది. g of 0 equal to 0 cube 0, g of 1 equal to 1 cube 1 అయింది. అంటే -1కి -1, 0కి 0, 1కి 1 కాబట్టి అన్నీ మ్యాప్ అయినాయి. కాబట్టి ఫంక్షన్ అనేది g ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు ఏ ఈజ్ ఏ సర్జెక్షన్. అర్థమైందా? ఇప్పుడు సర్జెక్షన్ ఏవి అవుతున్నాయి ఏవి కాదు, కోడొమైన్లో ఉన్న ఎలిమెంట్స్ మ్యాప్ అయి ఉండాలి. ఓకే, సో ఇది నా క్వశ్చన్ నెంబర్ 1 సొల్యూషన్. సెకండ్ ప్రాబ్లం, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఇంజెక్షన్స్ ఆర్ సజెషన్స్ ఆర్ బైజెక్షన్స్. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారన్నా వాటికి జస్టిఫై చేయాలంట మన ఆన్సర్ ఏంటి అని. ఏవి ఇంజెక్షను, ఏది సజెషను, ఏది బైజెక్షన్. ఇంజెక్షన్ సజెషన్ అయితే బైజెక్షన్ అవుతుంది. ఈ రెండులో ఏది కాకపోయినా కాదు. అది ఎలానో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంట. ఓకే, ఎస్. ఫస్ట్ వన్, లెట్ x1, x2 ఈజ్ బిలాంగ్స్ టు ఏ అని తీసుకుంటున్నాను. అయితే ఏమవుతుందిమా? ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 కదా. మనకి ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ x అనే ఫంక్షన్ గివెన్. ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్, రియల్ నెంబర్ టు రియల్ నెంబర్, డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ x ఈక్వల్ టు 2x + 1/3 అని ఇచ్చారు. సో 2x1 + 1/3 ఈక్వల్ టు 2x2 + 1/3. సో 3 ఒకవేళ క్యాన్సిల్ అయితే 2x1 + 1 ఈక్వల్ టు 2x2 + 1 కూడా తీసేస్తున్నాం అనుకోండి. ఏమొస్తుంది ఇప్పుడు?
2x1 ఈక్వల్ టు 2x2, 2 క్యాన్సిల్ అయినాక x1 యాక్చువల్లీ క్యాన్సిల్ చేయకూడదు, మీకు చూపిస్తున్నాను. సో x1 ఈక్వల్ టు x2 అయింది కాబట్టి f ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ R టు R ఈజ్ ఇంజెక్షన్ అయింది. రియల్ నెంబర్ నుంచి మనం రియల్ నెంబర్స్లోకి వెళ్తున్నాం. ఓకే, నెక్స్ట్ సర్జెక్షన్ గురించి చెక్ చేసుకుందాం. లెట్ f ఆఫ్ x ఈక్వల్ టు y అని తీసుకుంటాం. f ఆఫ్ x డిఫైన్ ఎలా చేశారు? 2x ప్లస్ 1/3 ఈక్వల్ టు y, 2x ప్లస్ 1 ఈక్వల్ టు 3y, 2x ఈక్వల్ టు 3y మైనస్ 1, x ఈక్వల్ టు 3y మైనస్ 1/2. ఓకే, మన ఫంక్షన్ ఎలా ఉంది నాన్న? 2x ప్లస్ 1/3 కదా, x ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? ఎస్, 2x మీన్స్ 3y మైనస్ 1/2 ప్లస్ 1/3, 2 క్యాన్సిల్, 3y మైనస్ 1 ప్లస్ 1/3, 1 క్యాన్సిల్, 3y/3, 3 క్యాన్సిల్, y అంటే f ఆఫ్ x ఈక్వల్ టు y వచ్చింది కాబట్టి ఇది కూడా సర్జెక్షన్ అయింది. f ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ R టు R ఈజ్ సర్జెక్షన్. డెఫినేషన్ బాగా తెలిస్తే చాలు నాన్న. ఇంజెక్షన్ సర్జెక్షన్ అయింది కాబట్టి బైజెక్షన్ కూడా అవుతుంది. ఓకే, ఇది నాన్న సెకండ్ క్వశ్చన్లో ఫస్ట్ సొల్యూషన్. నెక్స్ట్ సెకండ్ వన్, సి ఎఫ్ అనేది రియల్ నెంబర్స్ నుంచి 0, అని అంటున్నారు. ఓకే, చూద్దాం. గివెన్ f is mapping from R to 0, defined by f of x equal to 2 power x. First 1 ఫంక్షన్ని ప్రూవ్ చేద్దాం. belongs to A, that implies f of x1 equal to f of x2. ఈ f of x1 అంటే ఫంక్షన్ ఎలా ఇచ్చారమ్మా? 2 power x1, 2 power x2. ఓకే, బేసెస్ సేమ్ అయితే పవర్స్ సేమ్ అయితే, బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ ఈక్వల్ అవుతాయి. x1 ఈక్వల్ టు x2. సో f అనేది ఇంజెక్షన్ అయింది, ఈజ్ ఇంజెక్షన్. ఓకే, ఇప్పుడు సర్జెక్షన్ గురించి. లెట్ f of x ఈక్వల్ టు y. f of x మీన్స్ 2 power x. ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది, దీన్ని లాగర్థంలోకి తీసుకోవాలి మనం. టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ we get log 2 power x equal to log y. log x power m base a equal to m into log x base a కదా నాన్న ఫార్ములా, అదే అప్లై చేస్తా. x into log 2 log y. ఓకే, ఎస్, x ఈక్వల్ టు log y by log 2. దీన్ని మనం మళ్ళీ ఎలా రాయొచ్చు? x ఈక్వల్ టు log 2 power yగా రాయచ్చా? ఓకే, ఫార్ములాస్ ఉన్నాయి నాన్న, మర్చిపోకూడదు ఫార్ములాస్ని. నౌ f ఆఫ్ x ఈక్వల్ టు 2 power, అంతే కదా, x అంటే ఇది log 2 power y. ఇదంతా నార్మల్గా మీకు 10th క్లాస్లో ఉంది. వెళ్ళిపోతే ఏమవుతుంది, మీకు ఒక బిట్ కూడా ఉంది, y అవుతుంది. ఓకే, సో f ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ R టు 0, ఈజ్ సర్జెక్షన్. సో ఇంజెక్షన్ సర్జెక్షన్ అయింది కాబట్టి రెండు సాటిస్ఫై అయితే బైజెక్షన్ అవుతుంది. ఓకే, ఇది మా సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ వన్. ఇక్కడ రివర్స్లో అన్నారు. ఓకేనా, ఇంతకుముందు మనకి 2 పవర్లో ఇచ్చారు కదా, ఇప్పుడు లాగరిథమ్స్ ఇచ్చారు. గివెన్
F is mapping from 0, infinity to R is defined by f of x equal to log x base e. 1 function కావాలంటే x1, x2 is belongs to a. That implies f of x1 equal to f of x2. f of x means log x కదా, base e. x1 కాబట్టి x1 తీసుకుంటున్నాం. log x2 base e. దీని వాల్యూ ఏమవుతుంది, x1 ఈక్వల్ టు x2 అవుతుందా. సో f is mapping from 0, infinity to r is injection అయ్యింది. నెక్స్ట్ onto function f of x equal to y. f of x అంటే క్వశ్చన్, log x base e equal to y. ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో కన్వర్ట్ చేస్తే e పవర్ y అవుతుంది. మీకు 10th క్లాస్లో ఫస్ట్ చాప్టర్లో ఉంది. ఓకే, ఎస్. నౌ f of x ఈక్వల్ టు f of x అంటే లాగ్ x పవర్ x బేస్ ఈ కదా, x మీన్స్ e పవర్ y బేస్ ఈ. మళ్ళీ ఇది ఎలా ఉంది, log x పవర్ m బేస్ a ఈక్వల్ టు m ఇంటూ log x బేస్ a లాగా ఉంది. ఈ ఫామ్లో అప్లై చేస్తాను. y ఇంటూ లాగ్ ఈ బేస్ ఈ. y ఇంటూ 1 అయిపోతుంది, ఎందుకంటే లాగ్ ఏ బేస్ ఏ సేమ్ ఉంటే 1 అవుతుంది. సో y f ఆఫ్ x చేసింటే y వచ్చింది. సో ఇది కూడా సర్జెక్షన్ అయింది. f ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ 0, infinity to r ఈజ్ సర్జెక్షన్. therefore రెండు కూడా సాటిస్ఫై అయినాయి కాబట్టి f ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ r 0, infinity to r ఈజ్ ఏ బైజెక్షన్. ఓకే, ఇది మా థర్డ్ సొల్యూషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్. గివెన్ f ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్, ఓపెన్ బ్రాకెట్స్ ఉన్నాయి మా ఇక్కడ, సారీ క్లోజ్ బ్రాకెట్స్, డిఫైన్డ్ బై ఇలా ఉంది అంటే 0 నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాము అని స్క్వేర్ బ్రాకెట్ లాగా కనిపిస్తుంది కదా ఇది. ఓకే, 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ లోపు అని, ఇక్కడ కూడా 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ లోపు అని. ఓకే, దాని మీనింగ్ అంతా ఉంటుంది. లెట్ x1, x2 ఈజ్ బిలాంగ్స్ టు a. దట్ ఇంప్లైజ్ f ఆఫ్ x1 ఈక్వల్ టు f ఆఫ్ x2. f ఆఫ్ x అంటే x స్క్వేర్, x1 స్క్వేర్ ఈక్వల్ టు x2 స్క్వేర్. ఓకే, x1 ఈక్వల్ టు x2 అవుతుంది స్క్వేర్ రూట్ పంపించేస్తే మనం. ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది కదా మేడం అంటే, ఇక్కడ చూడండి వీళ్ళు పాజిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్తున్నారు. ఓకే, అంటే రెండు వాల్యూస్ కూడా మనకి ఇక్కడ ఎలా ఉన్నాయి, పాజిటివ్లో ఉన్నాయి కాబట్టి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతాయి. x1, x2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకేనా, సో అందుకనేసి f ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ 0, infinity to 0, infinity ఈజ్ ఏ ఇంజెక్షన్ అవుతుంది. ఓకే, ఎస్. నెక్స్ట్ లెట్ f ఆఫ్ x ఈక్వల్ టు y. f ఆఫ్ x అంటే x స్క్వేర్ ఈక్వల్ టు y. x ఈక్వల్ టు రూట్ y అవుతుంది. కరెక్టా? ఎస్, రూట్ y కాబట్టి మనకి అండ్ f ఆఫ్ x ఈక్వల్ టు x స్క్వేర్ కదా నాన్న, x అంటే రూట్ y హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే y. సో f ఆఫ్ x ఈక్వల్ టు y అయ్యింది కాబట్టి f ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ 0, infinity to 0, infinity ఈజ్ ఏ సర్జెక్షన్. సో ఇంజెక్షన్ సర్జెక్షన్ అయింది కాబట్టి f అనే ఫంక్షన్ ఏమవుతుంది నాన్న, బైజెక్షన్ అవుతుంది. ఓకే, ఇది మా క్వశ్చన్ నెంబర్
4 solution. Next, fifth one. Given f is mapping from R to 0, infinity, defined by f of x equal to x square. ఇంత ముందు కండిషన్ జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ లోపు అన్నారు. ఇక్కడ రియల్ నెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి జీరో ఇన్ఫినిటీ అంటే జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ లోపు ఉండాలి అని అంటున్నారు. ఓకేనా? సో ఇలాంటి టైంలో ఏమవుతుందో చూద్దాం. సి లెట్ 1 ఫంక్షన్ని ట్రై చేద్దాం. f of x1 equal to f of x2, x1 square equal to x2 square, x1 equal to plus or minus root x2 square, x1 equal to plus or minus x2 అవుతుంది. కరెక్టామా మేడం? మీరు మరి ఇంతకుముందు ఇక్కడ కూడా అలానే చేశారంటే ఎస్. x1 స్క్వేర్ ఈక్వల్ టు x2 స్క్వేర్, x1 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ x2 స్క్వేర్, x1 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ x2. కానీ ఇక్కడ వీళ్ళు ఏమన్నారు, మనకి జీరో నుంచి ఇన్ఫినిటీ అన్నారు, జీరో నుంచి ఇన్ఫినిటీ అన్నారు. అందుకనేసి పాజిటివ్గానే తీసుకున్నాను. అందుకు ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ తీసుకోకుండా డైరెక్ట్ ఇలా రాయాల. కానీ ఇక్కడ కండిషన్ చూడండి, రియల్ నెంబర్ నుంచి 0, ఇన్ఫినిటీ అంటున్నారు. అందుకని ప్లస్ ఆర్ మైనస్ అన్నారు. సో ప్లస్ ఆర్ మైనస్ అన్నప్పుడు మనకి ఇక్కడ 0 to ఇన్ఫినిటీ అంటున్నారే కానీ నెగిటివ్ ఉన్నాయా నెంబర్స్ అంటే లేవు. ఇక్కడ మనకి నెగిటివ్ నెంబర్ వస్తుంది. రియల్ నెంబర్స్లో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. మరి ఇక్కడ మనకి కోడొమైన్లో ఏమైంది, ఇక్కడ 0, ఇన్ఫినిటీ అంటున్నారు, నెగిటివ్స్ లేవు. కానీ ఇక్కడ మనకి నెగిటివ్ వస్తుంది కాబట్టి ఇది ఇంజెక్షన్ అవ్వదు. అర్థమవుతుందా? ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఆర్ టు 0, ఇన్ఫినిటీ ఈజ్ నాట్ ఇంజెక్షన్. సరే, ఇంజెక్షన్ పోతే పాయే, సబ్జెక్షన్ చెక్ చేద్దాం. ఓకే, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వై, ఎక్స్ ఈక్వల్ టు రూట్ వై. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కదా నాన్న. ఎక్స్ మీన్స్ మనకి ఎంత వచ్చింది, రూట్ వై వచ్చింది, హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ వై. సో ఇదైతే వచ్చేసింది మనకి. ఓకే, ఎఫ్ ఈజ్ మేడం మరి మీరు ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ తీసుకోలేదే, డౌట్ వచ్చిందా మీకు? ఎస్, డౌట్ వచ్చి ఉంటుంది. మనము ఇంజెక్షన్ చేస్తున్నాం నాన్న. ఇంజెక్షన్ అనే దాంట్లో మనం ప్రతి ఒక్కటి పాజిటివ్గానే ఉన్నాయి కాబట్టి పాజిటివ్గానే తీసుకున్నాను. ఓకే, ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఆర్ టు 0, ఇన్ఫినిటీ ఈజ్ ఏ సర్జెక్షన్. ఇంజెక్షన్ అయితే నాట్ సాటిస్ఫైడ్, సర్జెక్షన్ అయింది. మరి ఈ రెండింటిలో ఏదో ఒకటి కాలేదంటే అది బైజెక్షన్ అవుతుందా? నో. ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఆర్ టు 0, ఇన్ఫినిటీ ఈజ్ నాట్ ఏ బైజెక్షన్. అర్థమైందా? ఇది నన్న క్వశ్చన్ నెంబర్ 5 సొల్యూషన్. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి మా. గివెన్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్, రియల్ నెంబర్ నుంచి రియల్ నెంబర్, డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. లెట్ x1, x2 ఈజ్ బిలాంగ్స్ టు ఏ, దట్ ఇంప్లైజ్ ఎఫ్ ఆఫ్ x1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2. ఓకే, x1 square equal to x2 square, x1 equal to plus or minus root x2 square, square root cancel, x1 equal to plus or minus x2. యాక్చువల్గా ఇక్కడ మనము x1, x2 అనేటివి రియల్ నెంబర్స్ అని తీసుకుంటున్నాం కదా. ఓకే, అర్థమైందా? మరి ఇక్కడ ప్రతి ఒక్కటి మ్యాప్ అయినాయా అంటే కాలేదు. కాబట్టి ఎఫ్ is mapping from R to R is not injection. అసలు మనకి ఇక్కడ కోడోమైన్సే లేనప్పుడు ఇంకేమవుతుందమ్మా, మనకేమైనా సబ్జెక్షన్ అవుతుందా? రాదు. ఫర్ ఎలిమెంట్స్
that belongs to minus infinity comma 0 codomain of f has no preimage in f. అందుకనేసి f is mapping from R to R is not surjection. రెండు కాలేదు కాబట్టి ఏమవుతుంది మా f is mapping from R to R is neither రెండు కాదు కాబట్టి neither injection nor surjection. అప్పుడు ఏమవుతుంది f is mapping from R to R is not bijection. ఓకే, ఇది మా క్వశ్చన్ నెంబర్ 2 సొల్యూషన్లో థర్డ్ ప్రాబ్లం. సిబిటా ఈజ్ జీ అనే సెట్ ఇచ్చారు. ఏ ఫంక్షన్ ఫ్రమ్ ఏ అనే సెట్ ఇచ్చారు, బి అనే సెట్ ఇచ్చారు. జీ అనేది ఫంక్షన్ కాబట్టి ఫంక్షన్ ఇలా డిఫైన్ చేసుకుని ఇచ్చారు. This is given by the formula g of x equal to ax plus b. Then find the values of a and b. చూద్దాం. Given g 1, 1, 2, 3, 3, 5, 4, 7. a 1, 2, 3, 4. b 1, 3, 5, 7. చూడండి అన్న, ఏ అనే సెట్ బి అనే సెట్ ఉన్నాయి. ఏ బి ఫంక్షన్ జి. ఏలో 1, 2, 3, 4, బి 1, 3, 5, 7. చూడండి 1 నుంచి 1కి మ్యాప్ అయి ఉంది. 2 to 3, 3 to 5, 4 to 7 ఇలా మ్యాప్ అయి ఉన్నాయంట. అయితే g ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ని ఎలా ఫార్ములా ఇచ్చారు? ఏ ఫార్ములాలో? ఏఎక్స్ ప్లస్ బి అనే ఫార్ములాలో ఇచ్చారు డిఫైన్ చేసి. అయితే ఏ అండ్ బి వాల్యూస్లని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. ఎస్, g ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి. ఓకే, g ఆఫ్ 1 తీసుకుంటున్నా. 1 g ఆఫ్ 1 సబ్స్టిట్యూట్ చేస్తాను. a ఇంటూ 1 ప్లస్ బి. g ఆఫ్ 1కి వాల్యూ ఏముంది? 1 ఉంది. ఓకే, 1 ఈక్వల్ టు a ప్లస్ బి. సో a ప్లస్ బి ఈక్వల్ టు 1, ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ g ఆఫ్ 2 తీసుకుంటాను. a ఇంటూ 2 ప్లస్ బి. g ఆఫ్ 2కి ఏముంది? 3 ఈక్వల్ టు 2a ప్లస్ బి. దట్ మీన్స్ 2a ప్లస్ బి ఈక్వల్ టు 3, ఈక్వేషన్ నెంబర్ 2. 2 ఈక్వేషన్స్ ఉంటే 2 అన్నోన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రమ్ 1 and 2, ఫ్రమ్ 1 and 2 ఏం చేస్తాను? a ప్లస్ బి ఈక్వల్ టు 1, 2a ప్లస్ బి ఈక్వల్ టు 3 సబ్ట్రాక్ట్ చేస్తాను. ఓకే, 1 మైనస్ 2 చేస్తాను. ఇవి రెండు క్యాన్సిల్. ఏ మైనస్ 2a అంటే మైనస్ ఏ అవుతుంది. -2, a ఈక్వల్ టు 2. ఏ వాల్యూని రెండింటిలో నుంచి దేనో దాంట్లోకి సబ్స్టిట్యూట్ చేయండి. ఇన్ ఈక్వేషన్ 1 we get a plus b equal to 1. a means 2, 2 plus b equal to 1, b equal to 1 minus 2, b equal to -1. Therefore the required values are a equal to 2 and b equal to -1. ఇది నా క్వశ్చన్ నెంబర్ 3 solution. Fourth problem. If the function f is mapping from R to R defined by f of x equal to 3 power x plus 3 power minus x by 2, then show that f of x plus y plus f of x minus y equal to 2 into f of x into f of y. Okay, yes, first వాళ్ళు ఎలా డిఫైన్ చేశారు ఫంక్షన్ ని రాసేద్దాం. గివెన్ f is mapping from R to R
ఓకే, ఎలా డిఫైన్ చేశారమ్మా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 పవర్ ఎక్స్ ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్ బై 2. అర్థమైందా? ఫస్ట్ మనము ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వైని సాల్వ్ చేద్దాం. అంటే ఎక్స్ ఎక్కడెక్కడ కనిపిస్తుందో అక్కడ ఎక్స్ ప్లస్ వైని సబ్స్టిట్యూట్ చేయాలి. 3 పవర్ మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2. 3 పవర్ ఎక్స్ ఇంటూ 3 పవర్ వై రాద్దామా? మైనస్ 2 లోపల మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 3 పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ 3 పవర్ మైనస్ వై బై 2. ఇదేది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. 3 పవర్ ఎక్స్ మైనస్ వై ప్లస్ 3 పవర్ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2. 3 పవర్ ఎక్స్ మైనస్ వై ప్లస్ 3 పవర్ మైనస్ లోపల మప్పిస్తే మైనస్ ఎక్స్ ప్లస్ వై అవుతుంది బై 2. 3 పవర్ ఎక్స్ ఇంటూ 3 పవర్ మైనస్ వై ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ 3 పవర్ వై బై 2. ఓకే, ఎస్, LHS. Now LHS equal to f of x plus y plus f of x minus y. f of x plus y 3 power x into 3 power y plus 3 power minus x into 3 power minus y by 2 plus దీని వాల్యూ ఇక్కడ 3 పవర్ x into 3 పవర్ మైనస్ y ప్లస్ 3 పవర్ మైనస్ x into 3 పవర్ y బై 2. ఎల్సిఎం ఏమవుతుందమ్మా? 2 అవుతుంది. 3 పవర్ x ఇంటూ 3 పవర్ y ప్లస్ 3 పవర్ మైనస్ x ఇంటూ 3 పవర్ మైనస్ y ప్లస్ 3 పవర్ x ఇంటూ 3 పవర్ మైనస్ y ప్లస్ 3 పవర్ మైనస్ x ఇంటూ 3 పవర్ y. ఓకే, ఇప్పుడు చూడమ్మా, 3 పవర్ x ఉన్న టర్మ్స్ ముందర రాసుకుంటే ప్లస్ 3 పవర్ ఎక్స్ ఇంటూ 3 పవర్ మైనస్ వై. నెక్స్ట్ 3 పవర్ మైనస్ ఎక్స్ 3 పవర్ మైనస్ ఎక్స్ ముందు తర్వాత రాసుకుంటాను. 3 పవర్ మైనస్ వై ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ 3 పవర్ వై బై 2. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిలో నుంచి 3 పవర్ ఎక్స్ని కామన్ చేస్తాను. 3 పవర్ వై ప్లస్ 3 పవర్ మైనస్ వై అవుతుంది. కరెక్టా? ఎస్. ఇక్కడ నుంచి 3 పవర్ మైనస్ ఎక్స్ని కామన్ చేస్తా. 3 పవర్ మైనస్ వై ప్లస్ 3 పవర్ వై మిగులుతుంది. ఇప్పుడు ఇది ముందర వెనక రాసినా ఒకటే కదా నన్ను అయ్యేది. ఓకే, 3 పవర్ వై ప్లస్ 3 పవర్ మైనస్ వైని కామన్ చేస్తే 3 పవర్ ఎక్స్ ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్ మిగులుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 2ని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తా. అప్పుడు ఏమవుతుంది? 2 ఇంటూ 3 పవర్ వై లేదా ఫస్ట్ ఎక్స్ టర్మ్స్ రాద్దాం. ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ 3 పవర్ వై ప్లస్ 3 పవర్ మైనస్ వై బై 2 2s 4. అర్థమైందా? ఈ 4 ఇలానే రాయద్దులేండి, 2 ఇంటూ 2గానే రాయండి, కొద్దిసేపు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదంతా ఒక సపరేట్ 2 సపరేట్ రాస్తాను. 2 ఇంటూ 3 పవర్ ఎక్స్ ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్ బై 2, 3 పవర్ వై ప్లస్ 3 పవర్ మైనస్ వై బై 2. కొద్దిసేపు అబ్జర్వ్ చేయండి. 2 ఇదంతా ఎక్స్లలో ఉంది కాబట్టి మన క్వశ్చన్ ఇదే కదా, ఎక్స్లలో ఉంటే ఎక్స్, వైలలో ఉంటే వై అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వైలలో ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఇదే కదన్నా ఆర్హెచ్ఎస్. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్. ఓకే, చూడ్డానికి భయంకరంగా ఉంటుంది ఫంక్షన్ చాప్టర్, కానీ చాలా ఈజీ నాన్న. ఓకే, ఇది మా క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్. 5th ప్రాబ్లం. If the function f is mapping from R to R defined by f of x equal to 4 power x by 4 power x plus 2, then show that f of 1 minus x equal to 1 minus f of x, and hence deduce the value of f of 1 by 4 plus 2 into f of 1 by 2 plus f of 1 by 3. Okay, చూద్దాం. See beta.
function given f is mapping from R to R is defined by f of x equal to 4 power x by 4 power x plus 2. Okay, f of x minus 1 LHS, f of 1 minus x అంటే x ప్లేస్లో 1 మైనస్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. 4 పవర్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 2 కింద రాస్తాను. 4 పవర్ 1 ఇంటూ 4 పవర్ మైనస్ ఎక్స్ రాయించానన్న 4 పవర్ 1 ఇంటూ 4 పవర్ మైనస్ 1 ప్లస్ 2. నెగిటివ్ ఇండెక్స్ కదా పైన ఉండేది, డినామినేటర్లో రాస్తాను. 4/4 పవర్ ఎక్స్ ప్లస్ 2 క్రాస్ మల్టిప్లై చేస్తాను. 4/4 power x by 4 plus 2 into 4 power x by 4 power x. Denominators cancel. 4 by ఇక్కడ ఏం రాయొచ్చునన్నా 4 plus 2 into 4 power x. కరెక్టా? ఈ 4లో నుంచి ఒక 2ని కామన్ చేస్తాను, ఇంకొక 2 మిగిలి ఉంటుంది. ఈ 2 కూడా బయటకు వచ్చేస్తే 4 పవర్ ఎక్స్. అర్థమైందా ఇక్కడ? ఎస్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే క్యాన్సిల్ చేస్తాను. 2 1 జా 2 2 జా 2/2 ప్లస్ 4 పవర్ ఎక్స్ అవుతుంది. న్యూమరేటర్లో ప్లస్ 4 పవర్ ఎక్స్ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తాను. ఓకే, బై 2 ప్లస్ 4 పవర్ ఎక్స్. ఇప్పుడు ఏం చేస్తానంటే 2 ప్లస్ 4 పవర్ ఎక్స్ బై 2 ప్లస్ 4 పవర్ ఎక్స్ మైనస్ 4 పవర్ ఎక్స్ బై 2 ప్లస్ 4 పవర్ ఎక్స్గా రాస్తాను. ఇదంతా ఒక టర్మ్ కింద తీసుకొని ఇది క్యాన్సిల్ అవుతుందమ్మా. 1 మైనస్ 4 పవర్ ఎక్స్, ఇది ముందరికి రాసుకుంటే 4 పవర్ ఎక్స్ ప్లస్ 2 కదా. ఇది ఫంక్షన్ని వాళ్ళు ఎలా డిఫైన్ చేశారు, ఇదే కదా. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయచ్చా దాని ప్లేస్లో? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇదే కదన్నా ఆర్హెచ్ఎస్. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఇంకా ఉంది డెడ్యూస్ చేయండి అంటున్నారు. 1 ఎక్స్ ప్లేస్లో ఒకసారి 1/4, ఒకసారి 1/2, ఒకసారి 3/4 చేసి పెట్టి సాల్వ్ చేస్తే ఎంత వస్తుందో వాల్యూస్ చెప్పండి అంటున్నారు. సో దానికోసం లెట్ ఎక్స్ ఈక్వల్ టు ఒకసారి 1/2 తీసుకుంటా. ఓకే, ఎఫ్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా. ఎఫ్ ఆఫ్ 1 minus 1/2 equal to 1 minus f of 1/2. f of క్రాస్ చేయండి. 2 minus 1 అంటే 1/2నే ఈక్వల్ టు 1 minus f of 1/2 అవుతుంది. ఓకేమా, దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకుంటాను. f of 1/2 ప్లస్ f of 1/2 ఈక్వల్ టు 1. 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1/2 ఈక్వల్ టు 1. నెక్స్ట్ లెట్ ఎక్స్ ఈక్వల్ టు 1/4 తీసుకుంటాం. ఎఫ్ ఆఫ్ 1 మైనస్ 1/4 ఈక్వల్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ 1/4. ఎఫ్ ఆఫ్ 4 minus 1 ఈజ్ 3. 3/4 ఈక్వల్ టు 1 minus 1/4. ఓకే, దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ 3/4 ప్లస్ ఎఫ్ ఆఫ్ 1/4 ఈక్వల్ టు 1 కదమ్మా. ఇప్పుడు చూడండి, ఎఫ్ ఆఫ్ 1/2 వాల్యూ ఇది. ఎఫ్ ఆఫ్ 1/2 అంటే 2 టైమ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 1/2 వాల్యూ 1. ఇవి రెండు ఒక చోట రాసుకుంటే ఇదే కదా. నౌ ఎఫ్ ఆఫ్ 1/4 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 1/2 ప్లస్ ఎఫ్ ఆఫ్ 3/4 ఈక్వల్ టు ఫస్ట్ 2 టైమ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 1/2 ఒక చోట రాసుకొని ఈ రెండింటిని ఒక చోట రాసుకుంటా. ఎఫ్ ఆఫ్ 1/4 ప్లస్ ఎఫ్ ఆఫ్ 3/4 లేదా ఎఫ్ ఆఫ్ 3/4 ప్లస్ ఎఫ్ ఆఫ్ 1/4. దీని వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 1 కదా. 1 ఇదంతా ఒకటి. ఎఫ్ ఆఫ్ 1/4 ప్లస్ ఎఫ్ ఆఫ్ 3/4 వాల్యూ 1.
ఓకే, దేర్ ఫోర్ f of 1 by 4 plus 2 times of f of 1 by 2 plus f of 3 by 4 equal to 2. ఇది మనకు కావాల్సిన వాల్యూ. ఓకే, దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 5 సొల్యూషన్. 6th ప్రాబ్లం. ఫంక్షన్ ఇచ్చానమ్మా, -1 నుంచి 1కి మ్యాప్ చేస్తే 0,2కి మ్యాప్ అయ్యి ఉంది. -1,1 అనేది 0,2కి మ్యాప్ అయ్యి ఉంది. అయితే ఫంక్షన్ని ఏఎక్స్ ప్లస్ బీగా డిఫైన్ చేశారు. అయితే ఇది సర్జెక్షన్ అంట. ఏబి వాల్యూస్ అని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. ఓకే, గివెన్ f is mapping from -1,1 to 0,2. f of x equal to ax plus b is a surjection. అంటే ఇక్కడ చూడండి మా, ఎఫ్ అనే ఫంక్షన్ 2 కేసెస్లోకి మనం తీసుకుంటాం. ఇది ఫస్ట్ కేస్, ఒక కేస్. ఎలా, -1,1 ఉంది కదా, 0,2 ఇవి రెండు ఇలా మ్యాప్ అవ్వచ్చు. ఓకే, ఇంకొక కేసు ఎలా ఉంటుందంటే -1,1 0,2 కదా, ఇలా కూడా మ్యాప్ అవ్వచ్చు. సర్జెక్షన్ అంటే కోడొమైన్లో ఉన్న ఎలిమెంట్స్ మ్యాప్ అయి ఉండాలి. కరెక్టా? మ్యాప్ అయి ఉన్నాయి, ప్రతి ఒక్కటి మ్యాప్ అయి ఉన్నాయి, ఒకటే ఇమేజ్ ఉండాలి. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి, f of x ఈక్వల్ టు ax ప్లస్ b. ఫర్ ఎగ్జాంపుల్ నేను f of -1 తీసుకుంటా. ఎక్స్ ప్లేస్లో f of a ఇంటూ -1 ప్లస్ b. f of -1కి 0 అయింది, సో -a ప్లస్ b అంటే -a ప్లస్ b వాల్యూ 0. ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ f of 1 తీసుకుంటాను. a ఇంటూ 1 ప్లస్ b. f of 1కి 2 ఉంది వాల్యూ, a ప్లస్ b. a ప్లస్ b ఈక్వల్ టు 2 అయింది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సాల్వింగ్ 1 and 2. సో -a plus b equal to 0, a plus b equal to 2. Both cancel, 2b equal to 2, b equal to 1. Substitute b equal to 1 in equation 1. We get -a plus b equal to 0, -a plus 1 equal to 0, -a equal to -1, a equal to 1. ఇక్కడ ఏమైనాయి, ఏ వాల్యూ 1, బి వాల్యూ 1 వచ్చినాయి ఈ కేసులో. ఇంకొక కేసు ఉంది కదా, ఇక్కడ చూద్దాం. f of -1 ఈక్వల్ టు a ఇంటూ -1 ప్లస్ b. f of -1కి 2 ఉంది, -a ప్లస్ b, -a ప్లస్ b ఈక్వల్ టు 2. ఈక్వేషన్ నెంబర్ 1. f of 1 a ఇంటూ 1 ప్లస్ b. 1కి 0 ఉంది, 0 ఈక్వల్ టు a ప్లస్ b. a plus b equal to 0. Equation number 2. Solving 1, ఇది 3, ఇది 4 నాన్న. 3 and 4 we get ఏం రావచ్చు, -a plus b equal to 2, a plus b equal to 0. Cancel, 2b equal to 2, b equal to 1. Substitute b equal to 1 in equation 3 or 4. We get -a plus b equal to 2, -a plus 1 equal to 2, -a equal to 2 minus 1, -a equal to 1, a equal to -1. ఇక్కడ చూస్తే -1 వచ్చింది, ఈ కేసులో చూస్తే +1 వచ్చింది. అంటే a ఈక్వల్ టు 1 అండ్ b ఈక్వల్ టు -1. అంటే ఓవరాల్గా a అనే వాల్యూ +or-1, b అనేది 1 వచ్చింది. ఓకేనా? ఇవి మా క్వశ్చన్ నెంబర్ 6 సొల్యూషన్ ద ప్రాబ్లం. ఓకే, సీమా f of x ఈక్వల్ టు cos of log x అని ఇచ్చారు. అయితే f of 1/x
into f of 1 by y minus 1 by 2 into f of 1 by x plus f of 1 by x by y plus f of xy ఈక్వల్ టు 0ని ప్రూవ్ చేయండి అంటున్నారు. ఫస్ట్ f of 1 by x f of 1 by yని ఫైండ్ అవుట్ చేసుకుందాం. గివెన్ f of x ఈక్వల్ టు cos of log x. f of 1 by xని సాల్వ్ చేస్తాను. cos of log 1 by x. మీకు ఒక ఫార్ములా 10th క్లాస్లో నేర్చుకున్నారు. x by y ఈక్వల్ టు log x మైనస్ log y అని, లేదా a by b. ఓకేనా? cos of log 1 మైనస్ log x కరెక్టా? cos of ఈ వాల్యూ 0 మైనస్ log x. cos లోపల పంపిస్తే cos 0 మైనస్ cos ఆఫ్ log x అంటే మైనస్ cos log x అవుతుంది. సారీ, log x అవుతుంది. ఇక్కడే మనం చేసేద్దాం ఉండనిమా. ఇక్కడ మైనస్ రాదు, ప్లస్ అవుతుంది. cos ఆఫ్ మైనస్ log x అంటే cos ఆఫ్ మైనస్ టీటా ఈజ్ cos టీటా కదా, cos log x. ఓకే, నెక్స్ట్ 1 by y. సిమిలర్లీ అని పెట్టేసేయండి నాన్న, ఈజీగా అయిపోతుంది. ఎక్స్ ప్లేస్లో y వచ్చేస్తుంది. ఓకే, ఎస్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై వై ఈక్వల్ టు cos ఆఫ్ log x by y. cos ఆఫ్ log x మైనస్ log y. అర్థమవుతుందా? log x మైనస్ log y. నెక్స్ట్ f ఆఫ్ x ఇంటూ y. cos ఆఫ్ log x ఇంటూ y. cos ఆఫ్ ఇంటూ ఉంటే ప్లస్ వస్తుంది, log x ప్లస్ log y. అర్థమైందా? ఎస్. ఇప్పుడు LHS చూద్దాం. f ఆఫ్ 1 by x ఇంటూ f ఆఫ్ 1 by y మైనస్ 1 by 2 ఇంటూ f ఆఫ్ x by y ప్లస్ f ఆఫ్ x ఇంటూ y. f ఆఫ్ 1 by x వాల్యూ cos ఆఫ్ log x. f ఆఫ్ x by y వాల్యూ cos ఆఫ్ log y మైనస్ 1 by 2 ఇంటూ cos ఆఫ్ log x మైనస్ log y ప్లస్ cos ఆఫ్ log x ప్లస్ log y. మీకు ఒక ఫార్ములా ఉంది నాన్న, cos ఆఫ్ a మైనస్ b ప్లస్ cos ఆఫ్ a ప్లస్ b ఈక్వల్ టు 2 ఇంటూ cos a cos b అని. ఓకే, ట్రిగ్నామెట్రీలో వస్తుంది ఇది. ఆ ఫార్ములా నీకు చూడండి, ఇది a, ఇది b, a b అంటే cos ఆఫ్ a మైనస్ b ప్లస్ cos ఆఫ్ a ప్లస్ b అని 2 ఇంటూ cos a cos b. cos ఆఫ్ log x cos ఆఫ్ log y మైనస్ 1 by 2 ఇంటూ cos a మీన్స్ log x, b cos ఆఫ్ b మీన్స్ log y. 2 cancel. cos ఆఫ్ log x cos ఆఫ్ log y మైనస్ cos ఆఫ్ log x cos ఆఫ్ log y. మొత్తానికి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఒకటి ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి, అంటే 0. ఇదే కదన్నా RHS. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. సో ఇది మా క్వశ్చన్ నెంబర్ 7 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనము క్వశ్చన్ నెంబర్ ఎక్సర్సైజ్ 1B కన్నా ముందు ఇంట్రడక్షన్ ఉంది, డిస్కస్ చేసుకొని వెళ్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.